బడినందునా నీ అనాది ప్రణాళికలో హర్షించెను నా హృదయ సీమ. నీ
కొద్ది నిమిషంలో అందరం కూడా దేవుని సన్నిధానంలో ఉదయకాల సమయంలో ఆయన కృపను ఆశ్రయిద్దాం. దైవమా, మరొకసారి మీ యొక్క కృపను బట్టి వేకువని మీ సన్నిధిలో కనబడటకు మీరు ఇచ్చినటువంటి తరుణం కొరకు నీకు స్తోత్రాలు. మమ్మల్ని కనికరించండి ప్రభువా. అయ్యా, మీ పరలోకపు శక్తిని పొందుకోవడానికి మమ్మల్ని కనికరించండి. పరిశుద్ధాత్మ నింపుదలను పొందడానికి మమ్మల్ని కనికరించండి. ఆత్మాభిషేకమును పొందుకుంటూ మమ్మల్ని కనికరించండి. మీరు దిగిరండి ప్రభువా, దిగిరండి. నాలో మాలో ఉన్నటువంటి కల్మషమును కొట్టివేయండి. మీకు ఆయాసకరమైన మార్గమును కొట్టివేయండి అని మనం అడుగుదాం. దేవుని బిడ్డలారా, దేవునికి ఇష్టం లేని మనలో ఎన్నో దాగి ఉంటాయి. ఎన్నో ఆనవాళ్ళు సాతానికి సంబంధించినవి మనలో ఇంకా దాగి ఉంటాయి. ఎందుకంటే అంధకార సంబంధమైన రాజాధిపతి నుంచి మనం క్రీస్తు వైపు తిరిగిన వారం కదా. కొంతకాలము వాడు మనల్ని పరిపాలించినాడు కదా. వానికి సంబంధించినటువంటి ఏ రకమైనటువంటి మూలములు మనలో ఉండడానికి వీల్లేదు. దైవమా, వాటిని తొలగించండి తండ్రి. మమ్మల్ని శుద్ధులుగా చేయండి. పరలోకపు శక్తిని పొందుకోవడానికి యోగ్యమైన శుద్ధీకరణ, పరిశుద్ధాత్మ నింపుదలను పొందుకోవడానికి యోగ్యమైన శుద్ధీకరణ, కొరత తైలము చేత నింపబడడానికి యోగ్యమైన శుద్ధీకరణ. ఓ మీ ఆత్మలో మీరు మాకు అనుగ్రహించండి తండ్రి. నీకు స్తోత్రము, నీకు స్తోత్రంలో, నీకు స్తోత్రం. ఓ మా యొక్క ఆత్మ గంతులు వేటకు మీ కృపను అనుగ్రహించండి. లేడి వలె గంతులు వేటకు మీ కృపను అనుగ్రహించండి. దిగిరండి ప్రభు. మాలో ఒక్కొక్కరిని మీరు తాకండి, ఒక్కొక్కరిని మీరు అభిషేకించండి. హల్లెలూయా, 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 హల్లెలూయా. గడిచిన ఉదయకాలం మొదలుకొని ఈ క్షణం వరకు కూడా మీరు ఎక్కల చట్న భద్రపరిచినారయ్యా ఈ మూర్ఖ తరములో. అందును బట్టి నీకు స్తోత్రములు, 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 స్తోత్రములు. హల్లెలూయా, 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 హల్లెలూయా. మరొకసారి మీ కృపను మాకు అనుగ్రహించినందుకు నీకు వందనాలయ్యా. ఉదయకాల సమయంలో దైవమా, మీ యొక్క రక్తము చేత మమ్మల్ని కడిగినందుకు నీకు స్తోత్రాలు తండ్రి. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తుతి, 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 స్తోత్రం, స్తోత్రం. అతికాంక్షణీయుడా నీకు స్తోత్రం, ఆశ్చర్యకరుడా నీకు స్తోత్రం. ఓ హల్లెలూయా, 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 హల్లెలూయా. థ్యాంక్ యూ మాస్టర్, థ్యాంక్ యూ మాస్టర్, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. మరొకసారి మీ రక్తమును మా మీద ప్రోక్షించినందుకు నీకు స్తోత్రాలయ్యా. మమ్మల్ని శుద్ధులుగా మీరు మలచినందుకు నీకు స్తోత్రాలయ్యా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మీరు మాకు ఇస్తున్న పరిశుద్ధాత్మ కుమరింపు కొరకు నీకు స్తోత్రాలు చెల్లిస్తూ లెట్ us worship our Lord Jesus Christ. ఆయన సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తమయం వరకు స్తుతింపదగిన నామము కలిగిన We exalt your name, O Lord Jesus. ఓ నా ప్రభువా, మీ యొక్క పరిశుద్ధమైన నామాన్ని బట్టి నేను గణపరుస్తూ ఉన్నా. మీ ఉన్నతమైన శిలువ యజ్ఞమును బట్టి మిమ్మల్ని గణపరుస్తున్నా. మీ రక్షణ ప్రణాళికను బట్టి నేను గణపరుస్తున్నా. మీ సత్య ప్రత్యక్షతను బట్టి నేను గణపరుస్తూ ఉన్నా. హల్లెలూయా, హల్లెలూయా. మీ కాపుదలను బట్టి నీకు స్తోత్రాలయ్యా. సంవత్సరములు జరుగుతూ ఉంటుండగా మీ ప్రత్యేకమైన కంచెను మార్కు మీరు అనుగ్రహిస్తున్నందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. ఆరాధనా, 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 యేసయ్యా. ఆరాధనా, ఆరాధనా.
స్తోత్రం 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 స్తోత్రం. దేవుని నామాన్ని మనమందరం గణపరుస్తూ శ్రేష్టమైన ప్రార్థన అంశాన్ని బట్టి మనం గొప్ప ఉద్యోగం కొరకు ప్రభుత్వంలో గోజాడుతున్నాం. దేవుడి దిగి వచ్చి తన అద్భుత కార్యాలు జరిగించినట్లు మనం ప్రార్థనలో ఎత్తిపడదాం. దేవుని బిడ్డలారా, మొదటిగా నశించిపోతున్న వారి గురించి మనం ప్రార్థన చేస్తున్నాం. దేవుడే దిగి వచ్చి వారందరి రక్షణ ప్రణాళికలోనికి నడిపించినట్లు, ఆయన చిత్తంలో ఉన్న వారిని దేవుడు దర్శించి వారి మనస్సును మార్చినట్లు మనం ప్రార్థన చేస్తున్నాం. స్వార్థ ప్రకటించుటకు దేవుడి ద్వారాలు తెరవాలి. కోత విస్తారంగా ఉన్నది, కొత్త వారు కొద్దిమంది ఉన్నారు. సువార్త కొరకు దేవుడు ద్వారాలు తెరిచినట్లు మంచి సువార్థికులను, నిస్వార్థ ప్రజా సేవకులను దేవుడు లేవనెత్తినట్లుగా, గొప్ప ధనవంతులను ఐశ్వర్యవంతులను దేవుడు దర్శించినట్లుగా, మరి సేవ చేస్తున్నటువంటి బీద సేవకులకు దేవుడు తన ధనమును అనుగ్రహించినట్లుగా పరిచర్య కొరకు మనం ప్రార్థన చేస్తున్నాం. మరొకసారి జ్ఞాపకం చేసుకుందాం ఈ యొక్క అంశాలను బట్టి. ఇప్పుడు శివ మొదటిగా ప్రార్థిస్తుండగా అందరం కూడా ఏకీభవిస్తూ ప్రభు నామాన్ని కనపరుస్తాం. స్తోత్రం 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 దేవానికి వందనాలు. అయా ప్రభాకమైన మా స్థుతులపైన కన్నెత్తటి నాయన మీరు ఆశలు అయ్యారు కనుక నీకు వందనాలు. దేవానికి స్తోత్రము నాయన. అయా కొద్దిపాటి నాయన అయా విజ్ఞాపనల చేత నాయన నీ పాసని దానంకి వస్తున్నాము దేవా నాయన. అయ్యా దయతో నాయన మీరే అంగీకరించమని ప్రార్థిస్తున్నాము. దేవానికి వందనాలు నాయన. అయా ప్రభు నాయన త్వరలో మీరు నాయన జవాబు దయచేస్తున్నారు కనుక నీకు వందనాలు నాయన. అయా ప్రభు నాయన రోజు రోజు కన్న తండ్రి నాయన ఎంతో మంది తండ్రి నాయన దర్శించిపోతున్నారు తండ్రి నాయన. అయా ప్రభు నీ గురించి నాయన అయ్యా తెలియకుండానే నాయన వారు నిద్రించుతున్నారు ప్రభా కన్న తండ్రి నాయన. అనేకులకు నాయన అయా నీ నామాన్ని నాయన తెలియజేయడానికి ప్రభా నాయన అనేక మంది సేవకులను నాయన మీరు లేపమని ప్రార్థిస్తున్నాము. దేవానికి స్తోత్రము నాయన. అయ్యా అనేక మంది సువార్థికులను కన్న తండ్రి నాయన మీరు లేపమని ప్రార్థిస్తున్నాము. దేవానికి వందనాలు నాయన. నూతనమైన సేవకులను మీరు పట్టుకోండి. దేవానికి స్తోత్రము నాయన. అయ్యా ప్రభు నాయన ఎక్కడెక్కడైతే కన్న తండ్రి నాయన నీ నామము నాయన వినబడట్లేదు ప్రభు నాయన. అయా ప్రభు మారుమూల ప్రాంతాల్లో కూడా కన్న తండ్రి నాయన నీ నామాన్ని గురించి నాయన ప్రచురం చేయడానికి నాయన అయా సేవకులను నాయన మీరు లేపమని ప్రార్థిస్తున్నాము. నాయన అనేక గ్రామాల్లో నాయన అయ్యా నాయన నీ సన్నిధి ఉండును గాక అని ప్రార్థిస్తున్నాము. దేవానికి వందనాలు నాయన. నీ గురించి ప్రార్థించిన ఆయన అయ్యా ప్రార్థన యోధులను మీరు లేపమని ప్రార్థిస్తున్నాము. దేవానికి స్తోత్రము నాయన. అయ్యా ప్రతి మండలంలోనూ నాయన ప్రతి జిల్లాలోనూ ప్రభావ తండ్రి నాయన అయా ప్రభు అనేక నాయన నూతన చర్చలు నాయన అయ్యా స్థాపించబడును గాక అని ప్రార్థిస్తున్నాము. దేవానికి వందనాలు నాయన. నూతన ఆత్మలను నాయన మీరే పట్టమని ప్రార్థిస్తున్నాము. దేవానికి వందనాలు నాయన. నీ దైవదాసులకు అభిషేకం ఇచ్చి ప్రభావ తండ్రి నాయన ఈ దేశమంతయు నాయన అయ్యా ప్రభు మేము స్వతంత్రం గాక అని ప్రార్థిస్తున్నాము. దేవానికి వందనాలు నాయన. అయ్యా ప్రభు కన్న తండ్రి నాయన అనేకులను కన్న తండ్రి నాయన అయ్యా ప్రభు నాయన అన్న కన్న తండ్రి ఏ విధంగా ఏర్పరచుకున్నారు ప్రభు కన్న తండ్రి నాయన ప్రపంచమంతయు ప్రభు నాయన నీ సువార్తతో నిన్నును గాక అని ప్రార్థిస్తున్నాము. దేవానికి వందనాలు నాయన. దానికి కావాల్సిన దానిని కన్న తండ్రి నాయన అనేక మంది నాయన అయ్యా ధనవంతులను మీరు పట్టుకొని కన్న తండ్రి నాయన అయ్యా ప్రభు నాయన మీరు నాయన వారి సహాయముతో ప్రభు నాయన ప్రపంచమంతా నాయన సువార్త ప్రచురము చేయడానికి నీ ప్రభు నాయన అనుమతినివ్వమని ప్రార్థిస్తున్నాము. దేవానికి వందనాలు నాయన. మీరు సహాయము దయచేయమని ప్రార్థిస్తున్నాము నాయన. గొప్ప గొప్ప నాయన అయ్యా ప్రభు యోధులందరినీ ప్రభు ప్రార్థన యోధులందరినీ నాయన ఏకతాటికి నాయన మీరు తెమ్మని ప్రార్థిస్తున్నాము నాయన. సువార్త పట్ల కన్న తండ్రి నాయన అయ్యా ప్రభు నాయన ఒక నాయన నమ్మకాన్ని కన్న తండ్రి నాయన మీరు నాయన పెంపొందించమని ప్రార్థిస్తున్నాము. దేవానికి స్తోత్రము నాయన. అనేకులను కన్న తండ్రి నాయన అయ్యా పట్టడానికి నీ ప్రభా కన్న తండ్రి నాయన వారందరినీ ప్రభు నీ సేవలు నడిపించడానికి నాయన మీరు సహాయము దయచేయమని ప్రార్థిస్తున్నాము. దేవానికి వందనాలు నాయన. మీరే మమ్మల్ని ఇంకనను అయా ప్రభు నీ సేవలు ముందుకు నడిపించమని ప్రార్థిస్తున్నాము నాయన. అనేకులను నాయన అయ్యా ప్రభు నాయన నీ సన్నిధానంకు తెచ్చి నాయన అయ్యా బిడ్డలుగా మమ్మల్ని కూడా మార్చమని ప్రార్థిస్తూ యేసు నామమును ప్రార్థించడం వేడుకుంటున్నాము తండ్రి. అదే రీతిగా అయ్యగారి యొక్క ఆరోగ్యం గురించి మనం ప్రార్థన చేస్తున్నాం. దేవుడు తన దాసుకు ఇచ్చిన ప్రత్యక్షతలో భాగంగా గ్రంథంల మరి రచన అన్ని దేశ భాషల్లోనూ జరగాలి. అదే రీతిగా అయ్యగారి యొక్క ప్రసంగాలు కూడా మరి AI ద్వారా ప్రభుచితమైతే అది స్పష్టంగా అన్ని దేశ భాషల్లోనికి తర్జుమా చేయబడి భూప్రపంచమంతా గొప్ప రివైవల్ దేవుడు కలిగించినట్లుగా మనం ప్రార్థన చేస్తున్నాం. మరొకసారి జ్ఞాపకం చేసుకుందాం. తన దాసునికి కావాల్సిన ఆర్థిక సమృద్ధి దేవుడు అనుగ్రహించాలి. సత్యము వేగంగా వెళ్ళాలి. మరి ఈ యొక్క సకల అంశాలను బట్టి శేషరావణ గారు ప్రార్థిస్తుండగా అందరం కూడా ఏకీభవిస్తూ ప్రభునామాన్ని ఘనపరుస్తాం. స్తోత్రములు ప్రభా, వందనములు నాయన.
యేసయ్యా, దయగల మరి తండ్రి ఉదయకాల సమయంలో ప్రభు మీ పాద సన్నిధికి వస్తున్నాం తండ్రి. మీకు వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాము నాయన. ప్రభు మాకు ఇచ్చినటువంటి ప్రవక్తను బట్టి వందనములు స్తోత్రములు తెలియజేస్తున్నాము నాయన. తండ్రి, మేము ఏ విధంగా నడుచుకోవాలో, ఏ దారిలో వెళ్ళాలో, ఎటువైపు ప్రయాణము చేయాలో స్పష్టంగా తెలియజేయడానికి ప్రభువ భూమి మీద మాకు ఇచ్చినటువంటి ప్రవక్తను బట్టి మీకే వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాము తండ్రి. అయ్యగారి ఆరోగ్యం కొరకు ప్రార్థిస్తున్నాం ప్రభువ. మంచి ఆరోగ్యమును దయచేయండి. నడినెత్తి నుంచి అరికాలు వరకు ప్రభువ సంపూర్ణ స్వస్థతను దయచేయండి ప్రభువ. మీ గాయపడిన హస్తముల చేత ముట్టి సంపూర్ణ ఆరోగ్యమును ప్రభువ, నిండైన ఆరోగ్యమును దయచేయమని వేడుకొంచున్నాము తండ్రి. మీకు వందనములు స్తోత్రము ప్రభువ. అయ్యగారికి ఉన్నటువంటి అప్పులన్నీ తీసివేయండి. మినిస్ట్రీకి ఉన్నటువంటి అప్పులను తీసివేయండి. ఆకాశవాక్యులు విప్పి సమృద్ధి అయిన ధనము చేత నింపుకొని వేడుకొనుచున్నాము తండ్రి. ప్రభువ, అయ్యగారు రాసిన గ్రంథములు ప్రపంచం ప్రతి భాషలో ప్రభువ మారుమూల ప్రాంతాలకు వెళ్ళడానికి మీరు సహాయం చేయండి. దానికి కావలసిన పనివారిని లేవనింపచేయండి. సహకారం లేవనింపచేయండి. దానికి కావలసిన ధనమును దయచేయండి ప్రభువ. అదేవిధంగా AI ద్వారా ప్రపంచంలో ఉన్న ప్రతి ప్రభువ భాషలోనికి వీడియోస్ అన్ని అప్లోడ్ అవ్వడానికి, మార్చబడడానికి మీరు సహాయం చేయండి తండ్రి. దానికి టెక్నికల్ స్టాఫ్ని ప్రభువ మీరే లేవనింపచేయండి. మినిస్టర్లు ఉన్న అనేకులు ప్రభువ జ్ఞానవంతులను ప్రభువ మీరే లేవనింపచేయండి. పని కొరకు పురికొల్పండి తండ్రి. ఈ అంత్యకాల సమయములలో దినములు ప్రభువ వేగంగా మారుతున్నాము, పరిస్థితులు మారుతున్నాయి తండ్రి. ప్రభువ ప్రపంచంలో ఉన్నటువంటి దేశాలలో ఉన్న పరిస్థితులు మారిపోతున్నాయి తండ్రి. ప్రభువ మీరు అక్కడ సమీపముగా ఉన్నదని అర్థమవుతున్నది నన్ను ప్రభువ. ఇలాంటి సమయంలో ప్రతి ఒక్కరు మినిస్టర్లు ఉన్న ప్రతి ఒక్కరు ప్రభువాని పనికి పూనుకోవడానికి మీరు సహాయం చేయండి తండ్రి. స్వార్థ ప్రతి భాషలోనికి ప్రభు, ప్రతి ప్రాంతంలోనికి, ప్రతి మారుమూల పల్లెల్లోనికి వెళ్ళడానికి మీరు సహాయం చేయండి. ఈ సకల అంశమును మీరే విని ఆమెనని పలుకమని మా యేసయ్య అతి పరిశుద్ధ నామమున స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. అదే రీతిగా తోని బిడ్డలారా, మరి సత్య సేవకులందరిని బట్టి మనం ప్రార్థన చేస్తున్నాం. ఎందరో మరి సత్యాన్ని నేర్చుకుని ఉన్నారు, కానీ ఆర్థిక సమస్యల్ని బట్టి ముందుకు సాగలేకపోతున్నారు. కాబట్టి సత్య సేవకులందరినీ దేవుడు ఆర్థికంగా బలపరచాలి, ఆరోగ్యం చేత నింపాలి, ప్రతి ఒక్కరికి సొంత మందిరాలు అనుగ్రహించాలి. మరి సత్యం లేని వారికి ధనం ఉన్నది, సత్యం లేని వారికి మందిరాలు ఉన్నాయి. సత్య సంబంధులకు సొంత గృహాలు లేవు, సొంత మందిరాలు లేవు. మరి ఆర్థికంగా ఎంతో కృంగిపోయిన స్థితిలో ఉంటున్నారు. వారందరి దేవుడు దర్శించి సంవత్సరంలో సమృద్ధిని దేవుడు అనుగ్రహించినట్లు మనము ప్రార్థన చేస్తున్నాం. అదే రీతిగా ప్రతి సేవకునికి మంచి ఆరోగ్యం కూడా దేవుడు అనుగ్రహించాలి. ఏ ఒక్క సేవకుని దుష్టుడు ముట్టొద్దు. ఆ దుష్టుని యొక్క మరి ఆటంకములు అన్నీ కాలిపోవాలి. మనం అందరం ప్రార్థన చేస్తున్నాం. దేవుడు దిగివచ్చి సత్య సేవకులందరికీ మంచి ఆరోగ్యం దయచినట్లుగా మనం ప్రార్థన చేద్దాం. మరి ప్రత్యేకంగా మన తెలంగాణ ప్రాంతంలో సేవ చేస్తున్న సేవకులను బట్టి, అవుట్ రీచ్ పరిచర్యను బట్టి, మరి థాయిలాండ్లో జరగబోతున్నటువంటి దేవదర్శన దినోత్సవం బట్టి కూడా మనం ప్రార్థన చేస్తున్నాం. దేవుడే మరి ఇంటర్నేషనల్ వైడ్గా మనకు మంచి కాంటాక్ట్స్ అనుగ్రహించి అద్భుతంగా ఆ యొక్క దేవదర్శన దినోత్సవ కార్యక్రమాన్ని జరిగించినట్లు మనం ప్రార్థనలు ఎత్తిపడుతున్నాం. మరొకసారి జ్ఞాపకం చేసుకుందాం. ఈ యొక్క అంశాలను బట్టి అందరి తమ్ముడు ప్రార్థిస్తుండగా అందరం కూడా ఏకీభవిస్తూ ప్రభు నామాన్ని స్తుతిస్తాం. స్తోత్రం తండ్రి, పరిశుద్ధుడా, మహాగణుడ, గొప్ప దేవుడా, రక్షక మహాప్రభు, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. అయా గడిచిన దినాలంతలో క్షేమం ఇచ్చావు, నీకు వందనాలు. నీ పవిత్రమైన శరీర రక్తాల పాల్పంపులు పొందనిచ్చావు, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ప్రభు తండ్రి నాయన పరిశుద్ధాత్మదేవ, ఇదిగో ఉదయకాల సమయమందు మరి ఒకసారి మమ్మల్ని మీ సజీవ లెక్కలో కాపాడి మీ సన్నిధానంలో నేను ఆరాధించుటకు, అయ్యతను నేను స్తుతించుటకు ప్రభా మీరు ఇచ్చిన గొప్ప కృప కొరకై నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ఇది వరకు చేసిన ప్రార్థనాంశాలను అంగీకరించి ఆమెను పలికిన దేవా నీకు వందనాలు. మరికొన్ని ప్రార్థనాంశాల చేత నీ పాద సన్నిధికి వస్తున్నాగా దయపాలించండి, అంగీకరించమని ప్రార్థిస్తున్నాను. నీకు స్తోత్రాలు ప్రభుత్వనైనా. పరిశుద్ధాత్మదేవ నీకు వందనాలు. ప్రత్యేకంగా ప్రభుత్వనైనా మీ సేవకుల కొరకై ప్రార్థిస్తున్నాను. నీకు స్తోత్రాలు. మీరు ఎన్నుకొని ప్రభాతం, మీ అనాథ పనుకొని మీ దాసులు అందరూ ఎన్నుకొని ప్రభాతం మీరు నడిపించుకుంటున్న విధానాన్ని బట్టి నీకు వందన. ప్రతి ఒక్క సేవకుని పేరు పేరు జ్ఞాపకం చేసుకొని నీకు స్తోత్రాలు. ఏ సేవకునికి ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారు, ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు మాకు తెలియదు, కానీ మీకు అన్ని సమస్తం ఎరిగిన వాడా నీకు వందనాలు. ప్రతి ఒక్క సేవకుని కొరకే ప్రార్థిస్తున్నానికి స్తోత్రాలు. ప్రతి ఒక్క సేవకునికి ఉన్న ఇబ్బందులను తొలగించవేయమని ప్రార్థిస్తున్నానికి స్తోత్రాలు. ఆర్థికంగా దీవించమని ప్రార్థిస్తున్నాము, నీకు వందనాలు ప్రభాతం నాయన. కుటుంబంలో అతన్నైనా నెమ్మది కలగ చేయమని ప్రార్థిస్తున్నానికి స్తోత్రాలు ప్రభాతం నాయన. అయా గొప్ప తండ్రి సంపూర్ణమైన ఆరోగ్యం కలగ చేయమని ప్రార్థిస్తున్నానికి స్తోత్రాలు. ప్రతి ప్రయాణాల్లో క్షేమం దయచేయండి, నీకు వందనాలు ప్రభాతం నాయన.
దుష్టుడు మరి ప్రయాణాల్లో ప్రభాతని ఆటంకపరచాలని చూస్తున్నప్పటికీ మన కుతంత్రాలన్నీ లయపరచమని ప్రార్థిస్తున్నాను. నీకు స్తోత్రాలు ప్రభాతం నాయన. ప్రతి ఒక్క సేవకుని కుటుంబాన్ని ప్రభాతాన్ని దీవించమని ప్రార్థిస్తున్నాను. స్తోత్రాలు. ఇంకా సంఘాలను అనుగ్రహించండి, నూతన ద్వారాలు తెరవమని ప్రార్థిస్తున్నాం, నూతన ఆత్మలను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను. స్తోత్రాలు. సంఘంలో ఉన్న వారిని బలపరచమని ప్రార్థిస్తున్నాను. స్తోత్రాల ప్రభాతం నాయన. ఆయతనైనా సేవకుని ప్రార్థన ద్వారా అనేక మంది ఆత్మల ప్రభాతాన్ని నైనా మీరు ఈవులుగా దయచేయమని ప్రార్థిస్తున్నాను. స్తోత్రాలు. పరిశుద్ధాత్మ దేవానికి వందనాలు. అలాగనే ప్రభాతం థాయిలాండ్లో జరగబోయే దేవదర్శన దినోత్సవ సభ కొరకై నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. అద్భుత కార్యం జరిగించండి, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. మీ దాసుడు నీపైన నమ్మకమే అతను ఆయన నీపైన విశ్వాసం వస్తూ ఉన్నాడు, నీకు వందనాలు. ఆ విశ్వాసం నీ మాత్రం ఇప్పుడు కూడా ప్రభాతాన్ని నేను భంగపరచలేదు, నీకు వందనాలు. ఆ విశ్వాసానికి ప్రతిఫలంగా అద్భుతాలు జరిగించాలి, స్తోత్రాలు. ఇదిగో నేను గొప్ప తండ్రి నాయన, ఇప్పుడు కూడా ప్రభాతాన్ని అద్భుత కార్యం జరిగించండి, నీకు వందనాలు. అయాతని నాయన, ఇదిగో నాయన తలకిందులు భూమిని తలకిందులు చేసేవారు వచ్చారని ప్రభాతాన్ని నైనా మతను అనుకునేవారుగా ప్రభాతాన్ని నాయన అనేకులుగా ప్రభాతాన్ని నాయన క్రైస్తవులు ప్రభాతాన్ని నాయన మీటింగ్ వైపు తేరిచుచ్చులకు సహాయం దయచేయండి. ఎవరైతే మీటింగ్ వైపు చూస్తున్నారో మీరు ఆకర్షించుకోమని ప్రార్థిస్తున్నాను. పరిశుద్ధాత్మ దేవ మీరు కార్యం జరిగించండి, మీకు అసాధ్యమని ఇదేం లేదు కనుక నీకు వందనాలు. మీటింగ్ అంతట్లో తోడుగా ఉండండి, మరి దాని కొరకే ప్రయాణమే వెళ్తున్న ప్రయాణంలో తోడుగా ఉండండి. అక్కడ వెళ్ళి ప్రభాతం ఉంటున్నాక ప్రతి సౌకర్యం జరుగుటకు సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాను. స్తోత్రాలు. అన్ని వసతులు కూడా ప్రభాతం నేను అందుబాటులో ఉండటకు సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాను. స్తోత్రాలు. పరిశుద్ధాత్మ దేవ మీటింగ్ ప్రతిదీ కూడా ప్రభాతం నేను మీరే అధ్యక్షత వహించమని ప్రార్థిస్తున్నాను. స్తోత్రం. మీ దాసుని అభిషేకించి మీరు మాట్లాడమని ప్రార్థిస్తున్నాను. స్తోత్రాలు. ఆ వాక్యం ద్వారా అనేక మంది కూడా మరి సర్వశక్తంలోకి రాబోతున్నారు కనుక నీకు దుష్టుడు రాజ్యం కుప్ప కోల్పోతుంది కనుక నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభాతం నాయన. గొప్ప తండ్రి నాయన, మన రాజ్యం అంతా కుప్ప కోల్పోయి ప్రభాతం సర్వసత్యమే ఇదిగో నాయన అనే జెండా ప్రభాతాన్ని నా ఎగరబోతుంది కనుక నీకు వందనాలు, స్తోత్రాలు. ఇంకా మరి దానికి ఆర్థికంగా సహాయం చేయాలనే వారిని కూడా మీరు దీవించండి, నీకు వందనాలు. ప్రేరేపించమని ప్రార్థిస్తున్నాను. స్తోత్రాలు. కృప చూపించండి, నీకు వందనాలు. మీ దాసుని కూడా చక్కనైన ఆరోగ్యం దయచేయండి, అభిషేకం దయచేయండి. పరిశుద్ధాత్మ నింపుదల చేత నింపబడి ప్రభాతం నాయన ఇదిగో నాయన యవన ప్రయాణంలో బలమును ప్రభాతాన్ని పొందుకున్నట్టుకు సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాను. స్తోత్రాలు. అలాగనే ఓఫ్రీ మినిస్ట్రీస్ పైన ఉన్న అప్పునంతా కొట్టివేసి ప్రభాతం ధన సమృద్ధిని కలగచేయమని ప్రార్థిస్తూ పరిశుద్ధాత్మదేవ ఇంకా ప్రభాతాన్ని ఆయన మీ దాసులందరూ కూడా ప్రభాతాన్ని ఓఫ్రీ మినిస్ట్రీస్ ప్రభాతాన్ని అద్భుతమైన పరిచర్య జరుగుటకు ప్రభాతం జరిగించటకు ప్రభాతం ఆయన ఇదిగో నాయన అయా బలా నమ్మకమైన మంచి దాసులని ప్రభాతాన్ని నాయన ఇదిగో నాయన అందరి ముందు ప్రభాతాన్ని నేను మీ దాసుని మీరు పిలబోతున్నారు, నీకు వందనాలు. మీ దాసులందరూ మీరు పిలబోతున్నారు కనుక నీకు వందనాలు. అయా ప్రీతికరమైన సేవ జరిగిస్తున్నారు కనుక నీకు వందనాలు. ఇంకా మీరు జరిగించబోతున్నారు కనుక నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటూ యేసు పరిశుద్ధ నామములోనే ప్రార్థించి అడిగిపెట్టుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ఎవరిని త్రోయని ఎన్నడు రోయని శ్రుతులను బాయని ప్రియ బాంధవుడా, ఎవరిని త్రోయని ఎన్నడు రోయని శ్రుతులను బాయని ప్రియ బాంధవుడా, నీవే గణాన నిత్యాశ్రయము, నీవే గణాన నిత్యాశ్రయము, నీవే ప్రభో నా
స్తోత్రం తండ్రి, మీ ఘనమైన నామని వందనాలు. ఈ ఉదయకాల సమయంలో ఈ రీతిగా మీ నామాన్ని ఘనపరచుటకు మీరు మాకు ఇచ్చిన తరుణం కొరకు నీకు స్తోత్రం. కొద్దిసేపు వాక్యము చేత మిమ్మల్ని దర్శించండి. వేకువనే మీ నామాన్ని స్తుతించడము, ఆరాధించడము, మీ వాక్యాన్ని వినడము, ధ్యానించడము మీరు మాకు ఇచ్చిన ధన్యత. అందుని బట్టి నీకు స్తోత్రాలు. కృప చూపించండి, నీ దాసుని బలపరచండి. కావలసినటువంటి సందేశాన్ని మీరు విడుదల చేయండి. మనం తగ్గించుకుంటూ మీ నామము నెచ్చేస్తూ యేసుక్రీస్తు నామమున ప్రార్థన చేస్తుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. దేవునికి స్తోత్రం. మాట దేవుని పరిశుద్ధ నామానికి స్తుతి కలుగునుగాక. ఉదయకాల సమయంలో మరొకసారి మనము దేవుని యొక్క వాక్యం వైపు మన దృష్టిని సారిద్దాం. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయం. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయము దయచేసి 7వ వచనము నేను చదువుతున్నాను, శ్రద్ధగా ఆలకించండి. పదకొండవ అధ్యాయము 7వ వచనం. విశ్వాసమును బట్టి నోవాహు అది వరకు చూడని సంగతులను గురించి దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు గలవాడై తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధము చేసెను. అందువలన అతడు లోకము మీద నేరస్థాపన చేసి విశ్వాసమును బట్టి కలుగు నీతికి వారసుడు ఆయను. చదవని లేఖన పరిశుద్ధ భాగమును దేవుడు మన వినికిడిలో ఫలింపచేయుగాక. ప్రభునందు నాకు అత్యంత ప్రియులారా, హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక ప్రత్యేకంగా విశ్వాసము చేత సాధించినటువంటి ఘనకార్యాలను గురించి మాట్లాడుతూ ఉంది. విశ్వాసమును బట్టి ఏబేలు కయ్యూను కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించినాడు. విశ్వాసమును బట్టి మోషే దేవుని ఇల్లంతట్లో నమ్మకమైన వాడుగా ఉంచబడ్డాడు. విశ్వాసమును బట్టి మోషే పెద్దవాడైనప్పుడు ఐగుప్తు ధనం కంటే క్రీస్తు విషయమైన నింద. ఇట్లా ప్రతి భక్తుల్లో ఉన్న విశ్వాసం యొక్క కార్యక్రమాన్ని మనకు హెబ్రీ పత్రిక అబ్రహాములో ఉన్న విశ్వాసాన్ని చూపిస్తుంది, హనోకులో ఉన్న విశ్వాసాన్ని చూపిస్తుంది, యోఫ్తాలో ఉన్న విశ్వాసాన్ని, ఇదంతా అందరి పేర్లు రాస్తాడు. దేవుని బిడ్డలారా, ఇక్కడ నోవాహు యొక్క విశ్వాస్యతను గురించి దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. నోవా అది వరకు చూడని సంగతి, అంటే అప్పటి వరకు వర్షం భూమి మీద కురవడం లేదు. దేవుడి చేత అతడు ఉపదేశం పొందినవాడై నేను భూమిని నీళ్ల చేత ముంచబోతున్నాను, నీటి వారి రక్షణ కొరకు నీవు ఓడను సిద్ధము చేసుకున్నామని దేవుడు చెప్పినటువంటి మాట మరి నోవాహు స్వీకరించి ఒక ఓడను సిద్ధపరుస్తున్న ఘటాన్ని మనం చూస్తాం. అందరు నవ్వుతున్నారు, ఆశ్చర్యపడుతున్నారు. ఇతరేంది తనకున్న ఆస్తులని అమ్మి ఒక ఓడను కడుతున్నాడు.
ఏదో వర్షం వస్తుందంట, జలప్రలయం వస్తుందంట, లోకమంతా మునిగిపోతుందంట, పిచ్చోడు కాకపోతే ఏందని చెప్పేసి అందరు ఆయనను ఒక పిచ్చివాడిని చూసినట్లుగా చూస్తూ ఉన్నారు. దేవుని బిడ్డలారా, అయినా నోవా విశ్వాసములో బలహీనుడు కాలేడు. అతడు ఆ యొక్క తరము వారి మీద మరి విశ్వాసము చేత నేరస్థాపన చేస్తున్నాడు. నేను తెలివి తక్కువ వాడిని కాదురా బాబు, మీరందరూ తెలివి తక్కువ వాళ్ళు. నేను ఒకవేళ తెలివి తక్కువ వాడైతే అంత అద్భుతమైన ఓడను ఎలా నిర్మించగలుగుతాడు ఆయన? ఒక మంచి ఆర్కిటెక్చరల్ ఇంజనీరింగ్ కూడా పనిచేయడు ఆ యొక్క ఓడ నిర్మాణం వెనకాల. ఎక్కడెక్కడ ఎన్ని కొలతలు ఉండాలి ఏంటంటే, ఈరోజు ప్రపంచంలో ఒక టాప్ హైయెస్ట్ సైంటిస్టుల జాబితాలో ఉన్నది ఎవరో తెలుసా? రైట్ సోదరులు, అదే రీతిగా పడవల్ని కనుక్కున్నటువంటి శాస్త్రవేత్తలు. ఎంత ఆశ్చర్యం అండి! నడి సముద్రంలో, పెద్ద సముద్రంలో నీళ్ళ మీద మనం వెళ్తున్నామంటే మామూలు విషయమా? ఒక గొంతులోనే మనం ఏదైనా పడిస్తే మునిగిపోతుంది కదా. ఒక చిన్న బావిలోనే ఏదైనా పడితే మునిగిపోతుంది. మనిషి పడితే మునిగిపోతాడు, ఈత రాకపోతే ఒకటి ఏదైనా పరికరం పడితే మునిగిపోతుంది. మరి 2-3 వేల మంది టైటానిక్ షిప్ లాంటి పెద్ద పెద్ద షిప్పుల 3,000-4,000 మంది ఎట్ ఎ టైం ప్రయాణం చేస్తున్నారంటే ఎంత గొప్ప టెక్నాలజీ అది. మరి నోవాకు ఆ జ్ఞానం ఉంది అప్పుడే. ఈరోజు ఆశ్చర్యపడుతున్నారు అందరు చూసి. ఫ్లైట్ 500 మంది 600 మంది తీసుకుని ఎలాగో గాల్లో వెళ్తున్నది, అది ఆశ్చర్యం. ఆ జ్ఞానం మనం వర్ణించలేము. మరి పడవ ప్రయాణంలో వెళ్తున్నటువంటి దాన్ని కూడా మనం, అంటే అది కూడా చాలా గొప్ప ఇంజనీరింగ్, చాలా గొప్ప మేధావి కనుక్కున్నటువంటి స్థితి. అయితే నోవా మొదటి మేధావి పడవ నిర్మాణంలో, ఓడను కట్టడంలో. అయితే దేవుని బిడ్డలారా, ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా ఎగతాళి చేస్తున్నారు, ఆయనకు గేలి చేస్తున్నారు. ఆ తరము వారిలో అతడు గేలి చేయబడ్డాడు. జలప్రలయం రానే వచ్చింది. అప్పుడు అంటున్నాడు, బాబు నేను మీ అందరి మీద నేరాస్థాపన చేస్తున్నాను. నేను చెప్పిన మాట మీరు వినలేరు. నన్ను పిచ్చివాడిగా మీరు చూస్తున్నారు, ఒక తెలివి తక్కువ వాడిగా మీరు నన్ను చూస్తున్నారు. జలప్రలయం రానే వచ్చింది. అప్పుడు నా జనాంగం అంతా కూడా ఆ నీటి చేత మునిగిపోయింది, లోకం మునిగిపోయింది. దేవుని బిడ్డలారా, ఇప్పటికీ ఆ ఒక ఓడ దొరికింది. అరారత్ కొండ మీద ఆ ఓడ ఉన్నది, చరిత్ర ఇది. అయితే దైవజనులు అందరూ కూడా గమనించాల్సిన విషయం ఏంటంటే, నేరస్థాపన చేసేటటువంటి లైన్లోనే వారి యొక్క భక్తి ఉన్నది. ఈరోజు మనం కూడా అదే లైన్లో ఉన్నాం. మత్తయి సువార్తలో మీరు గమనిస్తున్నట్లయితే ఒక దైవజనుడు ఉన్నాడు. ఆయన యొక్క ప్రసంగం ద్వారా 20,000 మంది రక్షింపబడ్డారు. అతడు కూడా ఏం చేస్తుండంట, మత్తయి సువార్త 12వ అధ్యాయంలో మీరు గమనించినట్లయితే 41వ వచనంలో, నినివే వరకు యోనా ప్రకటన విని విమర్శ సమయమున నినివే వారు ఈ తరము వారి మీద నిలవబడి నేరస్థాపన చేతురు. ఏంటండి, యోనా జీవించిన తరములో నేను కొంతకాలము అసలు నేను రాంగ్ రూట్లో వెళ్తున్నా అంటాను ఆయన. నాకు నినివేకి వెళ్ళమంటే నేను తర్షు వైపు వెళ్తున్నాను. మధ్యలో పోయిన తర్వాత తిమింగలం నన్ను మింగింది. తర్వాత 3 రాత్రింపాలు తిమింగలం ఉన్న తర్వాత మళ్ళీ బయటకు వచ్చాను నేను అని యోనా సాక్ష్యం ఇచ్చినాడంట. ఆ సాక్ష్యాన్ని అంగీకరించి 20,000 మంది రక్షింపబడ్డారు, దేవుణ్ణి తెలుసుకున్నారు. ఇప్పుడు యోనా విమర్శ దినమందు నేరస్థాపన చేస్తారు మనది. ఆ తరము వారు విమర్శ దినమందు నేరస్థాపన చేస్తారు. డిజెస్ దినకరణ గారు హెవెన్లీ విజిటేషన్ అనేటటువంటి దాంట్లో చెప్పినాడు. మరి వాస్తవము నమ్ముదాం మనం, ఎందుకంటే దేవుడు బైబిల్లో కూడా చెప్పినాడు. యోనాతో మాట్లాడినంట డిజెస్ దినకరణ గారు పరలోకం పోయిన తర్వాత, నువ్వు చేప కడుపులో ఉన్నప్పుడు మరి ఎందుకు నువ్వు డైజెషన్ అవ్వలేదు అని అడిగినట్టు. అంటే దేవుడు ఒక పొరను అరగకుండా ఒక ఇంక్యుబేటర్ టైప్ నన్ను గర్భంలో పెట్టినాడు. తల్లి గర్భంలో ఒక బిడ్డ ఏ రీతిగా అయితే ఉంటాడో ఆ రీతిగా దేవుడు నన్ను ఆ యొక్క తిమింగలం కడుపులో కాపాడాడు. ఇది లోకస్తులు నమ్మరు. ఒకసారి బిలిగ్రామ్ గారికి ఎవరో అడిగారంట, అంటే నువ్వు ఎంత తెలివి తక్కువ సిద్ధాంతాలు చెప్తారంటే మీరు, అసలు చేప మనిషిని మింగడం ఏంది, మింగిన తర్వాత మళ్ళీ మనిషి బతకడం ఏంది, ఇటువంటి పిచ్చి పిచ్చి స్టోరీలన్నీ నమ్ముకుంటా మీరు మళ్ళీ మేము మొత్తాన్ని ప్రమోట్ చేస్తారు అన్నప్పుడు బిలిగ్రామ్ గారు ఏమాడు తెలుసా, బాబు నాకు నమ్మడానికి అది కూడా మరి ఇష్టం లేదు, కానీ దేవుడు చెప్పాడు కాబట్టి నమ్ముతున్నా. దేవుడు చెప్పాడు కాబట్టి తిమింగలము చేపను నమ్మిందని నమ్ముతున్నాను. దేవుడు ఒకవేళ చెప్తే యోనానే తిమింగలాన్ని మింగినాననే నమ్ముతానన్నాడు ఆయన.
యోనాని తిమింగలాన్ని మింగినన్నా కూడా నేను నమ్ముతా. అది మా విశ్వాసం, అది బైబిల్ పట్ల మాకున్న గౌరవం. దేవుడు చెప్పినప్పుడు దేవునికి సమస్తము సాధ్యం. అయితే దేవుని బిడ్డలారా, యోనా తరము వారు, నినివే పట్టణస్థులు, ఆ తరం వారు యోనా చేత ఉపదేశం పొందిన వారు కూడా నేరస్థాపన చేస్తారంట. నోవాహు తరం వాళ్ళు కూడా నేరస్థాపన చేస్తారంట. ఈరోజు ఏంటండి, యోనా కంటే శ్రేష్ఠుడు, మరి నోవాహు కంటే శ్రేష్ఠుడు, అందరికంటే శ్రేష్ఠుడైన యేసుక్రీస్తు కూడా చనిపోయి పాతి పెట్టబడి తిరిగి 3వ దినంలో లేచినాడు. ఈరోజు చాలామంది నమ్మడం లేదు. యేసు ప్రభు రక్షణ సువార్త అంటే ఎట్లా చచ్చిపోయి లేస్తాడండి, సాధ్యమా అసలు అది అని మాట్లాడుతున్న వాళ్ళందరూ ఉన్నారు. వారి మీద నేరస్థాపన దేవుడు ఆ తరము వారి వలన చేయించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఇప్పుడు మనం ప్రకటిస్తున్నాం, అనుకులాగా ప్రకటిస్తున్నాం. మనం ఏమన్నా తెలుసా, అరే భూమి మీదకి బాబు అగ్ని కుమ్మరించబడబోతున్నది, భూమియు దాని మీద కృత్రిమములని లయమైపోతాయి. ఒకప్పుడు వర్షం కురుస్తుందంటే ఆనాటి జనాంగము నమ్మలేరు. ఆకాశ తూములు విప్పబడ్డట్టుగా అగ్ని తూములు విప్పబడతాయి. పంచభూతములు వికృతమైన వేడరంతో లయం కాబోచున్నాయి. నమ్మని వారు ఉంటారు. మనం ప్రకటిస్తున్నాం నోలాగా. ఈరోజు మనం ప్రార్థన చేస్తున్నామంటే ఇండైరెక్ట్గా ఏంది, ఇప్పుడు నేను ఉన్నానండి, నేను దేవుడిని నమ్ముకున్నట్టు అర్థమైందంటే ఇండైరెక్ట్గా నా చుట్టుకుంటున్న వారందరి మీద నిరస్థాపన చేస్తున్నాను. అరే నాయన, నేను చదువుకున్నవాడిని, మేధావిని, జ్ఞానిని, నేను పిచ్చివాడిని కాదు, యేసుప్రభుని మూర్ఖంగా ఏదో గుడ్డిగా నమ్ముకున్న మనిషిని కాదు. నాకు దేవుడు దర్శించిండు, నాతో మాట్లాడిండు ఆయన. నేను ఎటువంటి ఘోరమైన పాప బ్రతికానో ఆ పాప బ్రతుకు విడిపించాలని గొప్ప సాక్ష్యం నేను చెప్తా. ఇదంతా ఏదో తెలుసా, చురుముంటున్న వారందరి మీద నిరస్థాపన. ఇంకా నాతో పాటు ఉన్నవారు, నాకు తెలిసిన వారు నమ్మకుండా ఉంటున్నారు కదా, వారి మీద నిరస్థాపన. దేవుని బిడ్డలారా, ఈరోజు మనం వేకోని లేచి ప్రార్థన చేస్తున్నాం. ఇండైరెక్ట్గా మనం ఏం చేస్తున్నాం చెప్పండి, చుట్టుముట్టున్న వారందరి మీద నిరస్థాపన చేస్తున్నాం. అరే ఎందుకు మీరు ప్రార్థన చేయలేకపోతున్నారు ఏంటండి? మనం ప్రార్థన చేస్తున్నాము, ఇంకా చాలామంది రక్షింపబడ్డ వాళ్ళు ప్రార్థన చేస్తలేరు. ఇది వారికి ఒక సవాల్గా ఉన్నది. ఐ డోంట్ వీ అనుకోవాలి వాళ్ళందరూ కూడా. మనం చేస్తున్న ప్రతి కార్యక్రమము కూడా అవతలి వ్యక్తి మీద ఒక నిరస్థాపన మోపే విధంగా ఉండాలి. దేవుని బిడ్డలారు, ఇక్కడ నోవాహు తరం వారు నిరస్థాపన మోపుతారంట. యోనా జీవించిన కాలంలో ఉన్నటువంటి నినివే పట్టణస్థులు నిరస్థాపన మోపుతారంట ఈ తరం వారి మీద. ఈరోజు నీవు నేను కూడా మనం గమనించాల్సిన విషయం. చెప్పే వరకు చెప్తున్నాం యేసు ప్రభు యొక్క రక్షణ సువార్తను. చెప్పంగా వినడానికి చెడంగా చూడాలని సామెత ఉన్నది. ఇప్పుడు సత్యం గురించి మనం చెప్తున్నాం, ప్రవక్త గురించి చెప్తున్నాం. ఎంత చెప్పినా కొందరికి అది విశ్వాసం రావడం లేదే. ఆయనేం సేవకుడు, వాళ్ళేం సత్యము, ఇది అది అని మాట్లాడుతున్న వాళ్ళు, ఎగతాళి చేస్తున్న వారు ఉన్నారు. వారి మీద మనం నేరస్థాపన చేస్తాం విమర్శ దినమందు. ఆ రోజు మీ బుద్ధి గడ్డి తిన్నదా? ఆ రోజు సత్య సంబంధులందరూ కిరీటాలు పొందుకొని మహిమలో ఉన్నతమైన బహుమానాలు అందుకుంటుంటే సత్యహీనులుగా ఉన్నవాళ్ళు, సత్యంలోనికి రానికి ఇష్టపడిన వారి యొక్క పరిస్థితి ఏమిటి? జీవితకాలం అంతా అసత్య బోధనలో కొనసాగిన వారి పరిస్థితి ఏమిటి? నేరస్థాపన చేయబోతున్నాం. దేవుని బిడ్డలారా, అదే రీతిగా మన మీద ఎవరు నేరస్థాపన చేయకుండా మనం జాగ్రత్త పడాలి. ఆకాశమా ఆలకించుము, భూమి చెవి యొగ్గుమంటాడు యెషయా గ్రంథము 1వ అధ్యాయం 2వ వచనంలో దేవుడు. నేను పిల్లల్ని పెంచి పెద్దవారిని చేసి తిని వారు నా మీద తిరుగుబాటు చేసి ఉన్నారు. రేపు సాక్షులు వస్తారంట వాళ్ళంతా కూడా. భూమి సాక్ష్యంగా వస్తుంది, ఆకాశం సాక్ష్యం వస్తుంది, పంచభూతములు అవి మూలుగుచున్నాయి. ఈ యొక్క ఏంటంటే ఈ యొక్క పునరుత్థానం గురించి, ఈ లోకాంతం గురించి మూలుగుతున్నాయి. దేవుని బిడ్డలారా, ఈరోజు నేను మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, మన మీద ఎవరు నేరస్థాపన చేయకుండా మనం బ్రతకడానికి పూనుకోవాలి. గత దినాన్ని అందుకే చెప్పాను, మనము మనుషుల మెప్పును కోరుకోవద్దు, దేవుని మెప్పును కోరుకోవాలి. దేవుని మెప్పు కోరుకున్న వాడి మీద నేరం మోపువాడు ఎవడు ఏంటండి? ఎవడు మోపగలుగుతాడు? దేవుని బిడ్డలారా, ఈ అపవాది మోపే నేరములు ఉంటాయి. అపవాది వాడు మనమంటే ఇష్టం లేకుండా మన మీద నేరం మోపుతాడు. కానీ దేవుడు మన మీద నేరం మోపొద్దు. కొంతమంది మీద దేవుడే నేరం మోపినాడు. అరే మీరు ఆ రోజు వినలేరని ఆయన నా ప్రవక్త ద్వారా నేను మాట్లాడితే అంటే దేవుడు నేరం మోపుతున్నాడు. నోవాహు దినములో ఉన్నవారి గురించి. నా ప్రవక్తను పంపించాను, మీరు ఆయన తృణీకరించినారు. నా కుమారుని పంపించాను, ఆయన మీరు తృణీకరించినారు. కుమారునితో నేను మీతో మాట్లాడితే ఆయన తృణీకరించినాడు. నేరం మోపుచున్నా. అందుకే ఆ 1 యోహాను పత్రిక 5వ అధ్యాయంలో అంటాడు, ఎవరంటే ముగ్గురు అన్నాడు కదా. 1 యోహాను పత్రిక దయచేసి సాక్ష్యం ఇచ్చేవారు ముగ్గురు, 5వ అధ్యాయము ఏంటండి
సాక్ష్యమిచ్చువారు ముగ్గురు ఆ, ఈ ముగ్గురు ఏకీభవించి ఉన్నారు. దేవుని బిడ్డలారా, సాక్ష్యమిచ్చువారు ముగ్గురు 7వ వచనంలో. రేపు మనము ఈ సాక్ష్యం కింద నిలవగలగాలి. మన మీద నేరం మోపేటటువంటి స్థితిలో మనం ఉండొద్దు. అంటే ఎంత జాగ్రత్తగా మనం బ్రతకాలి గమనించాలి. దేవుని బిడ్డలారా, ఈరోజు నీవు నేను మనం చేస్తున్నటువంటి భక్తి, మనం చేస్తున్న ప్రార్థన, ఇది స్వార్థంతో కూడుకున్న భక్తి, స్వార్థంతో కూడుకున్న ప్రార్థన కాదు. దేవుని యొక్క సంకల్పం నెరవేర్చడానికే మనం పూనుకున్నామనే విషయాన్ని మర్చిపోద్దు. నా మీద పరిశుద్ధాత్మ దేవుడు ఏమని నేరం మోపుతాడు? ప్రార్థన చేయలేవరని ఆయన నేరం మోపుతాడా? పరిశుద్ధంగా జీవించలేవరని ఆయన నేరం మోపుతాడా? లేకపోతే దేవునికి నేను కష్టార్జితం నమ్మకంగా దశంభాగాలు ఇవ్వలేని నేరం మోపుతాడా? లేకపోతే దేవుని కొరకు నేను ఏదైనా నష్టపోయిన నేరం మోపుతాడా? ఏ నేరము కూడా మన మీద మోపడానికి అవకాశం ఇవ్వకూడదు. దేవుని కొరకు ఎంత అయినా మనము తెగించాలి, ఎంతైనా నష్టపోవాలి. కానీ నీ మీద ఇటు దేవుని సైడ్ నుంచి నేరం ఉండద్దు, అపవాది సైడ్ నుంచి ఉంటుంది, ఉండాలి. వాడు నేరం మోపవాడే వాడి పేరు. దేవుని బిడ్డలారా, కనుక ఈరోజు నీవు నేను మనము ఒక నూతన తీర్మానం తీసుకుందాం. యేసుప్రభు అంటున్నాడు, ఆ దినమున కొందరు చూసి అంటాడంట ఆయన, ప్రభువా ప్రభు నా నేల పిలుస్తున్నారు, అక్రమము చేయు వారలారా నా ఎదురు నుండి మీరు వెళ్ళిపోండి. ఎంత పెద్ద నేరం అండి వాడి మీద. ఒకరికి అంటాడు, దిద్దుబాటు నీకు అసహ్యం కదా, నువ్వు నా యొక్క ఉపదేశమును వచించదు మీద నీ నోట. ఎంత పెద్ద నేరం వాడి మీద. దిద్దుబాటు ఇష్టం లేనివాడు దేవుని గురించి మాట్లాడతాడు, క్రమమైన జీవితం లేనివాడు ప్రభువా ప్రభు అని పిలుస్తాడు. వీరంతా రేపు విమర్శ దినమున్న వీరందరి మీద దేవుడే వారి మీద ఏం చేస్తున్నాడు? నేరం మోపుతాడు. దేవుని బిడ్డలారా, కనుక ఈరోజు నువ్వు నేను జాగ్రత్తగా బ్రతకాలి. భక్తి జీవితం అంటే ఆషామాష జీవితం కాదు. భక్తి జీవితం అంటే చాలా సీరియస్తో కూడుకున్నటువంటి జీవితం. ఇక్కడ అంటున్నాడు, అందుకే ఆ తరము వారు ఏంటండి, నోవా చేత ఉపదేశం పొందినటువంటి తన కుటుంబము ఆ యొక్క ఓడలోనికి ప్రవేశించిన తర్వాత ఆ గొప్ప జలప్రలయం రానే వచ్చింది, లోకమును ముంచివేసింది. ఏంటంటే విశ్వాసమును బట్టి నోవా అది వరకు చూడని సంగతుల గురించి దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు గలవాడై తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధము చేసెను. అందువలన అతడు లోకము మీద నేరస్థాపన చేసి ఈరోజు నీవు నేను కూడా మనము అటువంటి శ్రేష్టమైన భక్తి చేయాలి. నువ్వు లోకం మీదనే ఒక సవాల్గా ఉండాలి లోకానికి. నేను చేశాను ప్రార్థన, ఈ తరము వారికి ప్రభువా కన్నులు వెలిగించని మనం ప్రార్థన చేస్తున్నాం ప్రతిరోజు. రేపు వాళ్ళు నరకంలో ఉన్నారు అనుకో, మనం అంటే మరే అయినా నేను ఎన్నిసార్లు నీకు సువార్త చెప్పలే, మన ఇంటి పక్కన వచ్చి నరకంలో ఉంటాడు అనుకో. ఆ రోజు నేను నమ్ముకున్నది నీకు కనబడలేదా సాక్ష్యం? ఆ రోజు నేను ప్రార్థించింది కనబడలేదా నీకు సాక్ష్యం? నేను సువార్త ప్రకటించింది కనబడలేదా సాక్ష్యం? నరకంలో వాడి కాలుతున్నప్పుడు అప్పుడు వాని ప్రాణానికి మనం ఉత్తరవాదులం కాదు. ఎన్నిసార్లు చెప్పడానికి అవకాశం ఉందో అన్నిసార్లు నీకు సువార్త ప్రకటించాను నేను. బుద్ధిపూర్వకంగా నీవు నీ యొక్క ఇష్టానుసారమైన జీవితానికి అలవాటుపడి అవిధేయుడవై సువార్తను నువ్వు ఇగ్నోర్ చేస్తూ వచ్చావు నీ జీవితంలో. ఇప్పుడు నరకంలో పడ్డావు. అడిగి పోయిన తర్వాత మనం జాలిపడేది ఏముండదు, మనం జాలిపడితే ఏం లాభం లేదు. దేవుడు అంటాడు, నాయనా ఎందుకు తండ్రి మరి నా స్నేహితుడు నరకంలో పడ్డాడంటే, బాబు వానికి మస్తుసార్లు చెప్పినాం సువార్త, ఎన్ని కోణాలు చెప్పినా 4 కోణాలు చెప్పినాం, వాడు సువార్త నెగ్లెక్ట్ చేస్తున్నాడు. కనుక ఇక వాని మీద ఇదే సాక్ష్యం, అదే నేరం వాని మీద. సువార్త ప్రకటించినప్పుడు వాడు వినలేడు. కాబట్టి దేవుని బిడ్డలారా, నోవా దినములలో అతడు రక్షణ ఓడను సిద్ధపరిచినప్పుడు, సువార్త ప్రకటిస్తున్నప్పుడు అనేకులు వినలేరు. శరీర సుఖాల వైపు వెళ్ళిపోయినారు, ఇండ్లు కట్టుకోవడంలో మునిగిపోయినారు, పెళ్ళిళ్ళు చేసుకోవడంలో మునిగిపోయినారు. ఒక్కడు సువార్తను మరి ఇష్టపడ్డది లేదు. ఈరోజు కూడా అంతే ఉంది. కొంతమంది వీధి సువార్త అని చెప్పేసి మనం వెళ్తున్నాం, దైవజనుడు ఒకళ్ళన్నా పట్టించుకుంటురా? మనం పాటలు పాడుకుంటూ వెళ్ళినా, మా చౌరస్తాల మీద వాడు వాక్యం చెప్పినా ఏమైనా పనులు వాడు చేసుకుంటున్నాడు, ఇల్లు కట్టుకుంటున్నాడు, తింటున్నాడు, తాగేటోడు తాగుతున్నాడు, ఒక్కడు పట్టించుకున్నాడే లేడు. ఆశ్చర్యం అనిపిస్తున్నది కదా. మనం సభలు పెట్టి మాట్లాడుతున్నాం, మైకులు పెట్టి మాట్లాడుతున్నాం, ఎవరు పట్టించుకునే పరిస్థితులు లేరు. నోవా దినములు ఇదే జరిగింది. అందుకే అంటాడు, నోవా దినములు జరిగినట్లు మనుష్య కుమారుని దినంలో కూడా
జరుగును. జల ప్రళయం వరకు జనులు తినుచు త్రాగుచు ఇష్టానుసరంగా జీవిస్తూ వచ్చినట్లుగానే ఉంటుంది యేసుప్రభు రాకడ కన్నా ముందు. మనం కూడా చెప్తున్నాం, ఏవో కూడా పట్టించుకోవడం లేదు. ఆశ్చర్యం అనిపిస్తూ ఉంది. పట్టించుకోకపోతే ఇది ప్రభు యొక్క రాకడికి సూచన అనుకుంటున్నాం మనం, దేవుని బిడ్డలారా. కానీ మనమైతే జాగ్రత్తగా జీవించాలి. ఈరోజు దేవుని సన్నిధానంలో మన మీద ఎటువంటి స్టేటస్ దేవుని దగ్గర మనం కలిగి ఉన్నాం, మన మీద దేవుడు ఏమని సాక్ష్యం ఇవ్వబోతున్నాడు, మన గురించి పరిశుద్ధాత్మ దేవుడు ఏమని సాక్ష్యం ఇవ్వబోతున్నాడు, మన గురించి తండ్రి అయిన దేవుడు కుమారుడైన దేవుడు ముగ్గురు అన్నాడు కదా, ముగ్గురు ఏ రీతిగా సాక్ష్యం ఇవ్వబోతున్నారు మనం పరిశీలన చేసుకోవాలి. మన గతము దేవుని దగ్గర దేవుని బిడ్డలారా చాలా స్పష్టంగా రాయబడి ఉన్నది. మనం చేసిన మన ప్రార్థనలు వ్యర్థం కావు, మన ఉపవాసాలు వ్యర్థం కావు, మన కానుకలు వ్యర్థం కావు, మన సేవ వ్యర్థం. ప్రతిదానికి గొప్ప బహుమానం ఉన్నది. అవన్నీ ఒకటే గాల్లో కలిసిపోలే. ప్రతిదీ దేవుడు రాసి పెట్టుకున్నాడు. ఏంటంటే మన మీద వచ్చి వీడు ప్రార్థన చేయడానికి నేరం మోపవచ్చు అపవాది, వీడు పరిశుద్ధంగా లేని నేరం మోపవచ్చు అపవాది, వీడు స్వార్థ ప్రకటించలేదు. నా గురించి చాలామంది అన్నారు, ఆయన ఇంద్రపై స్వార్థికుడు అని పేరు పెట్టుకుంటాడు, ఎక్కడ స్వార్థ చెప్పినట్టుగా అనిపించాడు అనే ఒక నేరం మోపాడు ఒక సైతాన్ మనిషి. అరే స్వార్థికుడు అంటే ఇప్పుడు పౌలు స్వార్థికుడు అని రాయబడేది. మరి చాలాసార్లు ఆయన కూడా స్వార్థ ప్రకటన ద్వారాలు తెరవబడ్డప్పుడు ఇంట్లోనే ఉన్నాడు, ఆయన చెరసాల్లో ఉన్నాడు. ఎప్పటికి స్వార్థ 24 గంటల స్వార్థలోనే ఉంటారా? స్వార్థికుడు అంటే అవకాశం ఉన్నప్పుడు స్వార్థ ప్రకటిస్తాడు. నేరములు ఎన్నో మన మీద మోపేటటువంటి సాతాను సమాజం వారి మధ్య మనం ఉంటున్నాం, ఓకే. కానీ దేవుని సైడ్ నుంచి నేరం ఉంటుంది. ఇది చాలా జాగ్రత్తగా మనం పరిశీలించుకోవాల్సినటువంటి విషయం. దేవుని బిడ్డలారా, నేను మనము మరొకసారి ఒక నూతన తీర్మానం ప్రభుత్వంలో తీసుకుందాం. ప్రభువా, ఆనాడు నేరస్థాపన మోపుతున్నటువంటి నినివే పట్టణస్థులు ఉన్నారు, విమర్శ దినమందు నోవాహు దినముల్లో ఉన్నటువంటి మనుషులు ఉన్నారు, క్రీస్తు దినాల్లో బ్రతికినటువంటి మనుషులు కూడా ఉన్నారు. క్రీస్తు సువార్తను, క్రీస్తు పునరుత్థానమును ప్రకటించిన నిర్లక్ష్యం చేస్తున్న జనాంగం మీద నేరం మోపాలి. మేము చెప్పినాము నోవా ప్రతిరోజు చెప్తున్నాడు, ఒక్కడు పట్టించుకున్నాడు లేడు. నినివే చెప్పినప్పుడు కొంతమంది పట్టించుకున్నారు, మిగతా వారు ఇగ్నోర్ చేస్తున్నారు. ఈరోజు మనం ప్రకటిస్తున్నప్పుడు కొంతమంది పట్టించుకుంటున్నారు, చాలామంది ఇగ్నోర్ చేస్తున్నారు. కనుక ప్రభు యొక్క రాకడ సమీపముగా ఉన్నటువంటి యొక్క చివరి దినములలో నేను మన భక్తి పట్ల, మన విశ్వాసం పట్ల చాలా జాగ్రత్త వహించాల్సినటువంటి వారమై ఉన్నాం. అపవాదికి మీరేమేయకుండి చోటు ఇవ్వకుండా అన్నాడు. అందుకే కనుక వాడు ఎన్నిసార్లు ప్రతిరోజు గద్దిస్తున్నాం, వేకోజామున ప్రార్థనలో ప్రతిరోజు బంధిస్తున్నాం వాడిని. మరలా వస్తాడు. విశ్వంలోనే సిగ్గుశరం లేనివాడు వాడు సైతాన్. ఎన్నిసార్లు వెలగొట్టి వస్తూ ఉంటాడు. ఒక మనిషి రాడు. ఇప్పుడు నేను ఇంటికి వచ్చినా నాకు వెలగొడితే మళ్ళీ సరే వాళ్ళ ఇంటికి మనం పోం మనుషులుగా. ఒక మనిషికి ఉన్నటువంటి నైతిక విలువలు కూడా మనకు లేవు. నువ్వు ఎంతెంత వెలగొడతా ఉంటే అంతంత వస్తూ ఉంటాడు. ఎందుకు? ఏదో కొన్ని నిరం విని మోపాలి, ఎక్కడైనా విని ఒక చిక్కించాలి. ఆయన ప్రయత్నాలు సాతాను చేయవాడై ఉన్నాడు. వాడు అక్యూజర్. వాడు మోపే నేరములే మనం పాపం చేసామని మోపుతాడు, మనం మంచివారం కామని వాడు మోపుతాడు. మనము వేసేటటువంటి నేరం ఎటువంటి. నేను నీకు చాలాసార్లు చెప్పాను సోదరుడు, నువ్వు వినలేదు కనుక ఇది నీ మీద సాక్ష్యముగా ఉంటుంది. నువ్వు వేస్తున్న నేరాల రూపంలో వాడు చెడ్డవాడని వేయలేం మనం. వాడు మంచివాడు కాదని నేరాలను మనం మోపడం లేదు. సాక్ష్యము కొరకైనటువంటి నేరం ఒకటి సమాజం మీద ఉన్నది. కనుక దేవుని బిడ్డలారా, ఈరోజు నేను మనం ఒక నూతన తీర్మానం తీసుకుందాం. ఈరోజు మనం ఈ రీతిగా ప్రభుత్వంలో గడపడానికి దేవుడు మనకిచ్చిన కృప. మరి భూమి మీద బ్రతికినంత కాలం ఒక ప్రార్థన చేసిన చరిత్రగా మనం పరలోకరాజ్యం వెళ్ళామనుకో, అరే పలానా దైవజనుడు, పలానా విశ్వాసులు 20 ఏళ్ళు 30 ఏళ్ళు వేకొని ప్రార్థన చేసినట్టు ఎంత గొప్ప సాక్ష్యం అది. ఇప్పుడు నాకు తెలిసి 2011 నుంచి నేను ప్రారంభించాను. 2011 నుంచి అంటే ఇంచుమించు ఒక 12 సంవత్సరాలు అయింది ఉదయకాల ప్రార్థన ప్రారంభించి. ఇంకొక 8 సంవత్సరాలు గడిచినానికి ఇట్లా 20 ఏళ్ళు చేసిందంటే ఎంత గొప్ప సాక్ష్యం అది. అటువంటి సాక్ష్యములు మనం దేవుని దగ్గర సంపాదించాలి. కనుక అపవాదికి చోటు ఇవ్వకుండా, అపవాది మనుషులకు చోటు ఇవ్వకుండా, ప్రత్యేకంగా దేవుని సన్నిధానములో దేవుడు మన మీద ఏ రకమైనటువంటి నేరస్థాపన చేయకుండా ఉండడానికి మనము ప్రార్థించాలి. మన గురించి ఏదైనా సాక్ష్యం ఇస్తే అతడు నా ఇష్టానుసారమైన మనుషుడైన సాక్ష్యం దేవుడు మన గురించి ఇవ్వాలి. అక్రమములు చేయువారులారైనటువంటి ఆ నెపం మన మీద పడొద్దు.
ఇతడు అగ్నిలో నుంచి తీయబడ్డ కొరువిలాగా ఉన్నాడనే సాక్ష్యం దేవుని దగ్గర మనం పొందుకోవాలి. కానీ బిలాము లాంటి సాక్ష్యం పొందుకోవద్దు. కనుక దేవుని బిడ్డలారా, ఈరోజు నీవు నేను మనం గమనిద్దాం. అన్ని చూస్తున్న దేవుని సన్నిధికి మనం వచ్చినాం. అన్నీ చేయుటకు శక్తి గల దేవుని సన్నిధికి మనం వచ్చినాం. అతనికి మరుగై ఉన్నది ఏది లేదు. కనుక ఆయన సన్నిధిలో జాగ్రత్త వహిస్తూ మన ఆత్మీయ జీవితాల్లో, మన యొక్క వ్యక్తిగత జీవితాల్లో, మన యొక్క పర్సనల్ లైఫ్లో దేవునికి ఇష్టడుగా బ్రతకడానికి తీర్మానించుకుందాం. దేవుడి కొద్ది మాటలు మన వెనుకలో ఫలింపచేయునుగాక. ప్రార్థన చేద్దాం. స్తోత్రములు తండ్రి, మహాగణుడా, మీ ఘనమైన శ్రేష్టమైన నామానికి వందనాలయ్యా. అయా, మరొకసారి నోవ తరమున జీవించినటువంటి మనుషులు విశ్వాసమును బట్టి ఓడలోనికి ప్రవేశించినటువంటి వారు ఉన్నారు. వారు నేరస్థాపన చేయబోచున్నారు. విశ్వాసమును బట్టి అతడు లోకం మీద నేరస్థాపన చేసినని మాట్లాడుతున్నా. అయా, నినివే పట్టణస్థులు యోనా ద్వారా స్వార్థ అంగీకరించినటువంటి వారు విమర్శ దినమందు నేరస్థాపన చేస్తారని మాట్లాడుకోవచ్చు. మీరే కొంతమందిని గద్దిస్తున్నారు. కొంతమంది బ్రతుకులు మీకు అసహ్యకరంగా ఉన్నాయి నీ యొక్క విమర్శ దినమందు. మేము అలాగుండకూడదు. దైవమా, బలానమ్మకమైన మంచి దాసుడా అనే సాక్ష్యము సంపాదించే దిశలోనే మా ఆత్మీయ జీవితాలు కట్టబోటకు మీరు కృప చూపించండి, స్థిరపరచండి, విత్తబడ వాక్యాన్ని ఫలింపచేయండి. మరలా రేపు ఉదయకాలం మిషన్లో కలుసుకునే పర్యంతం మీ తోడిపిస్తున్నది మీ కృపా, మీ కాపుదల మాకు దయచేయండి. ఈ దినమంతట్లో పొంచిన సకల చీకటి దుష్ట దురాత్మ దయ్యపు అంధకార శక్తుల యొక్క ప్రభావమును, ఆకాశ మండలమందున దురాత్మ శక్తుల యొక్క ప్రభావమును మీరు మాకు ఇచ్చిన అధికారం బట్టి యేసుక్రీస్తున్నాం అలా గద్దిస్తూ బంధిస్తున్నాం. వారి నెట్వర్క్ అంతా యేసునామములో డిస్కనెక్ట్ చేస్తున్నాం. మా విరోధంగా రూపించబడుతున్న సకల ఆయుధములు నిర్వీర్యమైపోవును గాక. మీ కృప చూపించండి అయ్యా. దినమంతా కాపాడండి. మా మనస్సుకు, మా హృదయానికి మీ యొక్క కంచె వేయండి. నీకు స్తోత్రాలు. ఇంకెన్నో అంశాలు ఉన్నాయి. ప్రార్థన లెక్కిస్తున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకుని శేషరావుని బట్టి, నవీందర్ని బట్టి, శివని బట్టి నీకు స్తోత్రాలు. ఆన్లైన్ ద్వారా వీక్షిస్తున్న వారిని బట్టి నీకు స్తోత్రాలు అయ్యా. మరి ఎలీశ్వరరావు అన్న వాళ్ళని బట్టి, మోహన్ రావు అన్న వాళ్ళని బట్టి, కాంతరావుని బట్టి నీకు స్తోత్రాలు. రవిని జ్ఞాపకం చేసుకుని దాసుని ముట్టండి, బాగు చేయండి. మా సంఘ బిడ్డల్ని జ్ఞాపకం చేసుకున్న ప్రతి కుటుంబానికి మంచి ఆరోగ్యం, నెమ్మది అయా వర్ధిల్లే కృపం దయచేయండి. మా వ్యాపారానికి అభివృద్ధి చేయండి. సమస్త మీ చేతికెత్తి పడుతున్నాం తండ్రి. అయా, మీ చిత్తానుసారం నడిపించి మహిమ ఘనతా ప్రభావాలు మీరే పొందుకోనమని మరలా నీ సన్నిధిలో కలుసుకునే పర్యంతం మీ తోడు, మీ సన్నిధి, మీ కృప, మీ కాపుదల నిండుగా మెండుగా మీరే మాకు దయచేయండి. యేసుక్రీస్తు అద్భుత శక్తియుత నామమున ఈ ప్రార్థన సమర్పిస్తూ ఉంటున్నాం తండ్రి. యేసు రక్తమే జయం, ప్రభు యేసు రక్తమే జయం, ప్రభు యేసు అపవాదికి నీ వాని క్రియలకు అనంత కోటి నాశనము కలుగును గాక. ఆమేన్. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్.